డిసెంబర్ 2025 సంవత్సరంలోని చివరి నెల మేషరాశికి ఎలా ఉండబోతుందో చూద్దాం. మీకు ఈ నెల మీ బాస్తో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నారు. మీకు అసైన్ చేసిన వర్క్ మీరు టైంలో కంప్లీట్ చేసి మీ బాస్కి హ్యాండ్ ఓవర్ చేస్తే మీకు చాలా మంచి పేరు వస్తుంది, ప్రమోషన్ కూడా వస్తుంది ఫ్యూచర్లో. సో వర్కింగ్ విత్ focus will play a very important role. Career and focus is the pinpoint answer for December 2025. మేషరాశి, మీ పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వండి, నాన్నతో జాగ్రత్తగా మాట్లాడండి, అంతా బాగుంది. కుదిరితే ఆదివారం సన్ టెంపుల్కి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. వృషభ రాశి, డిసెంబర్ 2025. ధర్మం విల్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇది చేయాలా వద్దా, ఇది నేను చేస్తుంది కరెక్టా కాదా, ఈ మనిషిని వదిలేయాలా, ఈ మనిషిని పట్టుకొని ఉండాలా, ఏం చేయాలి, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, ఏది చేయాలి ఏది చేయకూడదు. ధర్మ సందేహం, విపరీతమైన ధర్మ సందేహం. ఈ మనిషి మంచోడా, వాడు చెడ్డోడా, వాడు చెడ్డోడా వీడు మంచోడా, ఏంటో అర్థం కాక అస్తవ్యస్తం. ఏది సరైన దారి ఏది పిచ్చి దారి, మంచి చెడుకి తేడా లేకుండా మనం కింద మీద అవుతూ ఉంటాం. అలాంటి పరిస్థితిలో నామస్మరణ చేయండి, సరైన దారి ఎంచుకోవండి. వృషభ రాశి, వచ్చే సంవత్సరం చాలా ఇంపార్టెంట్. 2026లో మీరు ఏలుతారు కాబట్టి ఈసారి డిసెంబర్ నెల జర జాగ్రత్త సుమా. పంది ఏదో నంది ఏదో తెలుసుకోండి. మిథున రాశికి ఎలా ఉండబోతుంది చెప్దాం. మిథున రాశికి హిడెన్ ఆస్పెక్ట్స్ లైట్ పడబోతుంది. అంటే మీరు ఏదైతే చేశారో ఇప్పుడు బయటపడుతుంది. ఆఫీస్లో నేను పిలిచారు, ఇప్పుడు దాకా నువ్వేం పని చేసావురా అని అడుగుతారు. ఇప్పుడు దాకా నువ్వు అందరితో దాస్తున్నది వెలుగులోకి వస్తుంది. ఎవ్రీవన్ విల్ కమ్ టు నో వాట్ యు ఆర్ డూయింగ్. సో ఇప్పుడు దాకా ఏమైనా తప్పులు చేసుంటే సరిదిద్దుకో, కొన్ని రోజుల్లో మొత్తం బయటపడబోతుంది, నీ చరిత్ర బయటపడుతుంది. జర జాగ్రత్త సుమ. అలానే హెల్త్ కొంచెం కేర్ తీసుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్. ఆంజనేయ స్వామి కటాక్షం తీసుకోండి. ఆల్ ఈజ్ వెల్, గాడ్ ఈజ్ గ్రేట్, టేక్ కేర్. కర్కాటక రాశి, మ్యారేజ్ అండ్ బిజినెస్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఎ ప్రామినెంట్ రోల్. ఎస్పెషల్గా మ్యారేజ్. యువర్ వైఫ్ విల్ ఆస్క్ యూ, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దట్, ఎంత సంపాదిస్తున్నావు, ఏం చేస్తున్నావు, నాతో ఎందుకు డిస్కస్ చేయట్లేదు, అన్నీ ఎందుకు దాచుంచుతున్నావు, అన్నీ దాచేస్తావా నువ్వు, నాకేం చెప్పవా అని గొడవ. సో వ్యాపారంలో కూడా మీ చాలా సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచానికి ఎక్స్పోజ్ అయిపోతాయి. సో ఇట్ ఈస్ బెటర్ యూ ఓపెన్ అప్. అందరికీ అన్నీ చెప్పేయండి, ఇది ఈ వ్యాపారం నేను చేస్తున్నాను, ఇది ప్రాఫిట్ ఇది లాస్. ఫ్యామిలీలో కూడా వైఫ్కి అన్నీ చెప్పేయండి. కొన్ని దాచాలే కానీ ఏవైతే చెప్పాలో మినిమం అయితే అవి చెప్పేయండి. లేకపోతే గొడవలు ఇరుకులాటలు ఎందుకు. ఆల్వేస్ బీ ఓపెన్. అండ్ మండే ప్లీజ్ గో టు శివ టెంపుల్ అండ్ కీప్ డూయింగ్ గుడ్. 2025 డిసెంబర్లో చాలామందికి జాబ్స్ రాబోతున్నాయి. సమ్ పీపుల్, సింహరాశిలో నూతన అవకాశం రాబోతుంది, మీకు జాబ్ రాబోతుంది. ఒక సంస్థలో, ఒక కంపెనీలో, ఒక పెద్ద వ్యక్తి వల్ల మీకు జాబ్ రాబోతుంది. చాలామందికి రిఫరెన్స్తో జాబ్స్ వస్తాయి, కొంతమందికి ఇంటర్వ్యూ క్రాక్ చేయడం వల్ల జాబ్స్ వస్తాయి. ఏదో ఒకటి పెద్దవాళ్ళ దయ, ఇప్పుడు దాకా మీరు చూపించిన మర్యాద గౌరవం వల్ల మీకు జాబ్ రాబోతుంది. ఎస్పెషల్లీ ఫార్మా రంగంలో, హెల్త్ కేర్ రంగంలో, బయోటెక్నాలజీ రంగంలో ఏదో ఒకటి జాబ్ని కాపాడుకోండి. మీ ఆఫీస్లో మీ బాస్ని గౌరవించండి. అంతే. ఆల్ ఈజ్ వెల్. అండ్ ఆల్సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, డోంట్ ఇగ్నోర్ యువర్ హెల్త్. ఇంకోటి చిన్న మాటతో కంక్లూడ్ చేద్దాం. ఆదివారం సన్ టెంపుల్కి వెళ్ళి స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి. ఈ నెల మీరు చాలా హ్యాపీగా, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు, కాలు మీద కాలేసుకొని మాట్లాడతారు. ఒకటే, ఆ కాన్ఫిడెన్స్ ఈగో వైపు వెళ్ళనివ్వకుండా చూడండి. అండ్
your confidence will speak volumes. So people will come to you, you will attract people, and you will take a holiday for recreational purposes. గోవాకి వెళ్తారు. న్యూ ఇయర్ పార్టీ డిసెంబర్ 31 రోజు బాగా విడిగా ఎవరైతే ఎంజాయ్ చేస్తారంటే మీరే, కన్యారాశి వాళ్ళు పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు న్యూ ఇయర్. ఈ మాసం మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. పని, ఆరోగ్యం, పెళ్ళి నడుస్తూ ఉంటుంది, కానీ ఈ మాసం మీరు ఎంజాయ్ చేస్తారు. నో వన్ కెన్ స్టాప్ యూ. చాలా బాగుంది. టేక్ కేర్. తులారాశి వాళ్ళకి ఇంట్లో ఫాదర్తో చాలా ఇంపార్టెంట్, అంటే చాలా విశేషమైన మాటలు చెప్పాల్సి వస్తుంది. అంటే ఏం లేదు, మీ నాన్నగారితో మీరు సమయం గడుపుతారు, బయటికి వెళ్తారు, మీ గురించి చెప్తారు, మీ నాన్నగారిని బాగా చూసుకుంటారు. అలానే మీ ఆఫీస్లో మీ బాస్తో కూడా చాలా జోవియల్గా మాట్లాడతారు, అంటే చాలా ప్రేమగా మాట్లాడతారు. అదేదో తండ్రితో మాట్లాడుతున్నట్టు, ఫ్రెండ్తో మాట్లాడినట్టు చాలా క్లోజ్గా మాట్లాడతారు. వ్యాపారంలో కూడా పనివాళ్ళు, యజమాని ఇద్దరు కలిసి టీ తాగడం, కలిసి సమోసా తినడం. అంటే ఒక యజమాని, ఒక పనోడు బిజినెస్లో అయితే, ఇంట్లో అయితే నాన్న కొడుకు, అంటే వర్గానికి భేదం లేకుండా, చిన్న పెద్ద లేకుండా ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టుగా ఈ మాసంలో మనము ఇలా మన ప్రవర్తన ఉంటుంది. సో బేసిక్గా దిస్ ఈజ్ ఎ వెరీ లక్కీ మంత్ ఫర్ యూ. గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు మీతో ఉంటుంది. ఈ నెల మాత్రం అధికంగా ఉంటుంది. కుదిరితే ఆదివారం రోజు సూర్య భగవాన్ ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి. వృశ్చిక రాశికి ఎలా ఉండబోతుంది? ఫుల్ ఆఫ్ జోష్ అండ్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, అంటే హుషారుగా, జోష్గా ఉంటారు. యూ విల్ బి యాక్టివ్, యూ విల్ బి కాన్ఫిడెంట్. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు, మీ ఎనర్జీని గుర్తిస్తారు. ఏంట్రా నువ్వు ఈ నెల ఇంత ఎనర్జెటిక్గా ఉన్నావు, ఎలా ఉన్నావురా అని అడుగుతారు. ఈ నెల మీ ఆరోగ్యం, మీ కాన్ఫిడెన్సు, మీ హెల్త్ బాగుండబోతుంది. ఏదైనా మన జీవితంలో పనిచేయాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి, ఊపులో ఉండాలి. సో ఈ నెల మీకు సూర్య భగవానుడి ఆశీర్వాదం ఉంది. మీరు ఏ పని చేసినా చాలా కాన్ఫిడెంట్గా చేస్తారు. ఇప్పుడు మనకు ఒక మనిషికి వ్యక్తిత్వ వికాసం జరిగింది, చైతన్యం వచ్చిందంటే ఆ మనిషి ఎంత జోరుగా మాట్లాడతారు. అట్లా మీ నాన్నగారితో కావచ్చు, మీ అమ్మగారితో, మీ భార్యతో, మీ బాస్తో, పనవాడితో, ఎవరితోనైనా కాన్ఫిడెంట్గా మాట్లాడి మీరు గెలవబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు విన్. గెలుపు మీదే, అది తథ్యం. ఈ మాసం చాలా బాగుంది. జాగ్రత్తగా ఉండండి. కుదిరితే ఆదివారం రోజు సూర్య భగవానుడి ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి. సూర్యుడు 9 నుంచి 10లోకి వెళ్ళబోతున్నాడు. మంచి వార్త, శుభవార్త, మంచి అవకాశాలు, కానీ మంచి వ్యక్తులతో తిరగాలి. సరైన వ్యక్తులతో ఈ నెల సరిగ్గా మాట్లాడితే మంచి లాభాలు వస్తాయి. అవకాశాలు, సువర్ణ అవకాశాలు, జీవితాలు మార్చే అవకాశాలు. ఏదో మీ స్థాయిలో మీరు బాగుపడాలంటే ఈ మాసం తూచా తప్పకుండా మీరు చేయాల్సింది, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది, నిజం మాట్లాడాలి. బూతులు, పిచ్చి పిచ్చి మాటలు నోట్లో నుంచి రాకూడదు. అమ్మా నాన్నకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మెయిన్గా ఫాదర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. కుదిరితే సన్ టెంపుల్, అష్టలక్ష్మి టెంపుల్ అండ్ ఆల్సో దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళిరండి. స్మరించుకోవండి, నామజపం చేయండి. సింపుల్గా చెప్పాలంటే ఒక్క మాసం పాజిటివ్గా ఉండండి. మీకేదో బాగున్నట్టుంది, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగపరుచుకోవాలి. అదృష్టం లేనప్పుడు ఎంత కష్టపడితే యూజ్ ఏంటి కదా. నేను చెప్పింది అర్థం చేసుకుంటాను, మీరు అర్థం చేసుకుంటారనుకుంటా. థ్యాంక్ యూ. మీ సుడి తిరగబోతుంది. వచ్చే సంవత్సరానికి ఇప్పుడే మీరు నాంది వేయబోతున్నారు. సో ఇక్కడ చెప్పేది, రాబోయే సంవత్సరంలో సంక్రాంతి రోజు మీకు లగ్నంలో సూర్యుడు రాబోతున్నాడు. చాలా మంచి టైంలో ఉన్నారు. మీరు మీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, మీ న్యూట్రిషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. లైఫ్కి ఒక దారి, ఒక దశ అంటే ఆ దారి వేయబోతున్నారు. మీ జీవితం మారబోతుంది. సక్సెస్, సూపర్ సక్సెస్, మహా సక్సెస్, యమహా సక్సెస్, మెగా సక్సెస్
ఎవరి రీతిలో ఎవరి లెవెల్లో వాళ్ళకి. సో చెప్పేది ఒకటే, సరైన నిర్ణయం తీసుకోండి, సువర్ణ అవకాశం మీకు రాబోతుంది. కుంభరాశి, మీరు ఐసోలేషన్లోకి వెళ్ళబోతున్నారు. యు ఆర్ గోయింగ్ టు రెట్రోస్పెక్ట్ యువర్ లైఫ్. అంటే చాలామంది ఏం చేస్తారంటే సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు దాకా ఏం చేశాము పేపర్ మీద రాసుకుంటారు. మళ్ళీ జనవరి 1 ఆలయానికి వెళ్ళి దేవుడు ఆశీర్వాదం తీసుకుంటారు. సో ఈ జర్నీలో ఉంటారనమాట. మనం చాలామంది ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు, మనకు చెప్పరు. సో ఈ మాసం మీరు అది చేయబోతున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఫన్నీ అట్ ద సేమ్ టైం. సో మీరు మాత్రం ఇప్పుడు దాకా ఏం సాధించారు, ముందు నేను ఎలాంటి దారి వేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, దేవుడా నాకు సహాయం చేయి, ఇదంతా చేయబోతున్నారు. సో మీ అందరికీ చెప్పేది ఒకటే, మీరు జనవరి 1 రోజు తూచా తప్పకుండా మర్చిపోకుండా సన్ టెంపుల్ సూర్య భగవానుడి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని స్వామి ఆశీర్వాదం తీసుకుంటే మీకు మంచి దారి చూపిస్తాడు. మీనరాశికి ఒక కోరిక తీరబోతుంది. సో ఇంట్రెస్టింగ్. కానీ ఆ కోరిక ఎవరి త్రూ తీరుతుంది, ఎవరి వల్ల తీరుతుందంటే మీ నాన్నగారి వల్ల, మీ బాస్ వల్ల, మీరు ఇచ్చే గౌరవం మర్యాద వల్ల. మీకు తెలియకుండానే మీరు ఎంతకాలం నుంచో కోరుకున్న ఒక చిన్న కోరిక తీరబోతుంది. అది చాలా చిన్నదవ్వచ్చు, కానీ అది మీ వల్ల కాలేదు. ఒక ప్రమోషన్ కావాలంటే మీ బాస్ హెల్ప్ చేయాలి, ఇంట్లో ఏదైనా పని అవ్వాలంటే నాన్నగారు హెల్ప్ చేయాలి. సో ఈ మార్గంలో మీ చిన్న కోరిక తీరబోతుంది. అది కాకుండా మీరు మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోబోతున్నారు. సో ఇట్స్ ఏ గుడ్ థింగ్. కానీ ఇదంతా జరగాలంటే మీరు కొంచెం ధర్మ మార్గంలో ఉండండి, అధర్మానికి దూరంగా ఉండండి. మనం చెప్పే రాశిఫలాలు ఎప్పుడైనా 10లో ఒకరికే సెట్ అవుతుంది కాబట్టి, ఎందుకంటే 9 మంది అధర్మ మార్గంలో ఉంటారు. సో మంచి మార్గంలో ఉండండి, మీకు అంతా మంచి జరుగుతుంది. మర్చిపోకుండా ఆదివారం రోజు సూర్య భగవానుడి ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి. స్వస్తి.